హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీఆర్ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు 5 కేజీల చికెను కర్రీ ఏ విధంగా తయారు చేయాలనేది తెలుసుకుందాం. మొదటగా పొయ్యి పైన దబరా పెట్టుకొని దానిలో 5 కేజీల కర్రీకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కేదాకా పొయ్యి మీద ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగ ఈ మసాలా దినుసులు వేసి వాటిని బాగా వేగిందాకా ఉంచుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, అదేవిధంగా కొద్దిగా ఆనియన్స్ అండ్ టమోటాలు వేసుకొని వీటిని కూడా బాగా మగ్గే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు వేసుకొని వీటిలో పచ్చివాసన పోయే వరకు బాగా డీప్గా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసిన మసాలాలో పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆ కొత్తిమీర, పుదీనా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు ఆ పచ్చివాసన పోయేట్లు ఎలా తెలుస్తుంది మనకంటే, నూనె అనేది మనం వేసిన నూనె అనేది బాగా పైకి వస్తుంది. ఆ నూనె అనేది పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని అందులో వేసుకోవాలి. ఆ చికెన్కి ముందుగానే పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాము. 5 కేజీల చికెన్ తీసుకొచ్చి ఈ మసాలాలో వేసుకోవాలి. ఈ మసాలాలో చికెన్ వచ్చి బాగా కలిసేటట్లుగా ఉప్పు, కారం, పసుపు, మసాలా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచి దానికి అప్పుడప్పుడు తగిన వాటర్, కొద్దిగా ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ పోస్తూ ఉంటే కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఆ వాటర్ కూడా మనం చూసుకొని పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉంచితే అందులో చికెన్లోని వాటర్ మొత్తం పైకి వస్తుంది. ఆ వాటర్ పైకి వచ్చిన టైంలో కొద్దిగా కారం, ఉప్పు అండ్ గరం మసాలా వేసి అవి కూడా బాగా ఉడికే వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. అంటే ఫస్ట్ గార్నిష్ చేసి పెట్టుకొని వేసుకున్నారు కదండి, మళ్ళీ వేసారేంటి అని అనుకోవచ్చు. అంటే అప్పుడు మనం
వేసుకున్నది కనుక కారం కానీ ఉప్పు కానీ ఇదిగా మన గరం మసాలా కానీ సరిపోకపోతే చూసి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న ఈ కర్రీని 15 మినిట్స్ వరకు కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయింది. ఆ విధంగా నూనె పైకి వచ్చే వరకు చికెన్ కర్రీని బాగా డీప్గా ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ కర్రీ మొత్తం బాగా నీట్గా రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.